స్తోత్రాలు. ఈ గూగుల్ మీట్లో నాకు అవకాశం ఇచ్చిన పౌలే గారికి, నాతోటి సేవకులకు ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గూగుల్ మీట్లో ఉంటున్న దేవుని పిల్లలకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు మరి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసిన పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఉదయకాల సమయంలో వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రాత్రికాల సమయంలో నీ పిల్లలమైన మమ్మల్ని ప్రేమించి అయ్యా మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చే ఉదయకాల సమయంలో ఈ విధంగా మమ్మల్ని సమకూర్చావు తండ్రి. మీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు. అయ్యా నిన్ను ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ మా అందరిపై ఉంచండి. ముఖ్యంగా ఇప్పుడును ఆ యువకుని నన్ను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నన్ను అభిషేకించుకుని నాలో ఉండి మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం అంతటి మీరు తోడయండి. మీ నామానికి మహిమకరంగా నీ పిల్లల మీద మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమె ఒక పల్లవి ఒక చరణం పాడుదాం. ప్రభువా నీ సన్నిధిలో నాకెంతో ఆనందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. ప్రభువా నీ సన్నిధిలో నాకెంతో ఆనందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. యోగ్యత లేని నన్ను నీ కృపలో దాచి ఉంచి వాడిపోక చేతి క్రింద ఉంచినవయ్యా. ఏ యోగ్యత లేని నన్ను నీ కృపలో దాచి ఉంచి వాడిపోక చేతి క్రింద ఉంచినవయ్యా. దారి తప్పి ఉన్న నాకు త్రోవ చూపి రక్షించావు, దారి తప్పి ఉన్న నాకు త్రోవ చూపి రక్షించావు. ఎంత జాలి యేసయ్యా నాపై, ఎగిరిపడి ఉన్నాను నీకై. ఎంత జాలి యేసయ్యా నాపై, ఎగిరిపడి ఉన్నాను నీకై. ప్రభువా నీ సన్నిధిలో నాకెంతో ఆనందం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. దేవుని స్తోత్రం. అందరికీ మరొకసారి ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చెప్పవలసిన మాట ఏమిటంటే బ్రతిమాలుట. ఈ బ్రతిమాలుటలో చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ బ్రతిమలాడడం వలన మనకు చాలా అపాయాలు, ప్రమాదాలు, అవసరాలు మిగులుతాయి, ప్రమాదాలు కూడా తప్పుతాయి. ఈ బ్రతిమాలడంలో నిజంగా మనము న్యాయం చేకూర్చబడతాం, దేవుని చేత దీవించబడతామని కొన్ని మాటలు మనం ఉదయకాలంలో మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే అందరికి తెలిసిందే, నేను ప్రత్యేకించి కొత్తగా ఏం చెప్పడం లేదు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే ఎవరికి ఏ విధంగా గోజాడారు, ఎవరికి ఏ విధంగా ప్రతిమలాడారు, దానివల్ల వారికి ఏం ప్రతిఫలం వచ్చిందనేది మనకి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళారా, మరి లోకాసు వార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే దయచేసి 1 నుండి 7 వచనాలు త్వరగా ఎవరైనా మీలో చదివి నాకు సహకరిస్తే నేను త్వరగా ఈ కార్యక్రమాలకు ముందుకెళ్ళి త్వరగా ముగించేస్తాను. దయచేసి ఎవరైనా టైం వేస్ట్ అవ్వకూడదు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి
నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా చాలమ్మా తల్లి, చక్కగా చదివి వినిపించాలంటే. పాస్టర్ గారు, అయ్యగారు కొద్దిగా మీరు బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్, కొద్దిగా చాలా అలాగుండండి. మీరు మీకు కనబడుతుంటుంది, మీ స్క్రీన్ మీద మీ మొహం కనబడుతుంటారు కదా, అర్థం కనబడుతుంటారు కదా. మీకు మీ స్క్రీన్ మీద మీ మొహం అంతా కనబడినట్టు చక్కగా చూసుకోండి, మీరు చూసుకొని మాట్లాడండి. ఓకే సార్, ఓకే. చాలా చక్కగా వాక్యం వినిపించారంటే మరి సిస్టర్కు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు మనం చదవబోయే వాక్యములో గోజాడుకుండునట్లు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి దయచేసి. గోజాడకుండునట్లు అంటే, గోజాడడం అంటే అర్థం ఏంటి? బ్రతిమలాడటం. ఆయన ఆ పట్టణంలో ఉన్నాడు, అదే గ్రామంలో అదే పట్టణంలో ఆమె కూడా ఉంది. ఆమెకి తన ప్రతివాదికి ఏదో ఒక అవసరం, అంటే ఏదో ఒక డిస్కషన్ కలిగింది. న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటకి వెళ్ళి గోజాడు. ఆయన నిజానికి అన్యాయస్తుడు అయినప్పుడు కూడా ఆమె పట్ల మాటకి నా దగ్గరికి వస్తుందని చెప్పి ఆమెకి న్యాయం చేశాడు. కాబట్టి ఈ సమయంలో మనము వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే గోజాడం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికైనా మనం ప్రతిసారి మాటకి వెళ్ళి అడిగేటప్పుడు నిజంగా వాళ్ళ మనసు కరుగుతుంది. ఎంత అవసరంలో ఉన్నారో, ఎంత ఆపదలో ఉన్నారో, ఎందుకు ఇంతమంది ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి, నేనే వాళ్ళకి న్యాయం చేయగలనా అని నా పట్ల ఎంతో గుర్తించింది. ఆమె నా పట్ల నమ్మింది, విశ్వాసం ఉంచింది. కనుక ఆమెకి ఎలాగైనా సరే న్యాయం చెయ్యాలని చెప్పి తనలో తను ఆలోచించుకొని ఆయన అన్యాయస్తుడు అయినప్పుడు కూడా నిజానికి ఆమెకు న్యాయం చేకూర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రియులారా, నిజంగా ఇశ్రాయేలు అంటే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బహు బలము గలవాడు, శక్తి గలవాడు. నిజంగా మోసే ఎంతగా దేవుని పొగిడాడంటే అంతగా పొగిడాడు. దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చింది. కోపం రావడం వల్ల ఎందుకు వీళ్ళకి నేను ఉంచడమా అని ఆలోచన చేసి అక్కడ మనం ఒక మాట మనం చూద్దాం. ప్రియులారా, నిర్గమకాండంలో ప్రియులారా 32వ అధ్యాయము దయచేసి చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయాలి, చదవాలి. మీరు చదవకపోతే నేనే చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. 9వ వచనం చదువుతాం. 9వ వచనం చదవము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. చదవమ్మా. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? చాలు, దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, ఒకనొకప్పుడు అక్కడ దేవునికి కోపం వచ్చింది. ఎవరికి? తన ప్రజల మీద. ఎందుకంటే వాళ్ళు లోబడని ప్రజలని దేవుడు తెలుసుకున్నాడు. కోపం వచ్చినప్పుడు వాళ్ళందరినీ నశింప చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మోసే నిజంగా ఎంత చక్కని మాట వాడాడంటే, మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన నీ బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించి నీ ప్రజలను, నీ ప్రజల మీద
ఈ కోపము మండనేల అంటే ఒకానొకప్పుడు నశించిపోయిన వారిని మోసే ద్వారాగా ఐగుప్తుల నుండి వారిని తీసుకొని వచ్చి వారిని రక్షించి కాపాడి నడిపించినంటే దేవాది దేవుడే మరి ఎంత బాధపడుతున్నాడు చూడండి ప్రజలారా. దేవుని పిల్లల మీద మనం కూడా మరి మొదట్లో దేవుని నమ్మి దేవునిలో ఉండి పాస్టర్ గారు చెప్పిన మాటలు విని చక్కగా నడుచుకొని మన బ్రతుకు మార్చుకొని మన ప్రవర్తన మనకున్న చెడు అలవాట్లన్నీ మానుకొని మంచిగా ప్రభు కొరకు ఆత్మీయంగా జీవించిన మనము నిజంగా మనం కొన్నిసార్లు మళ్ళీ దేవునికి దూరం అయిపోతే మరి సేవకులైన సంఘంలో ఎంత బాధగా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి దేవుడు కూడా ఈ ప్రజలు లోబడని ప్రజలు కాబట్టి నాకు నువ్వు పక్కన ఉండు, నువ్వు ఊరుకో, నువ్వేం మాట్లాడు అని మోసేకు చెప్తాడు. ఎందుకు అంత మాట అంటే మోసే మీద దేవుడికి గొప్ప ప్రేమ. ఎందుకంటే మోసే ఆ దేవునికి ముఖాముఖిగా మాట్లాడే శక్తి మోసేకు. అందుకే నీలాంటి శక్తిమంతుడు ఇంకెవరు లేరు. ఆయనకి అంతగా దేవుడు ప్రేమించాడంటే అంతగా. అందుకే ఆయనకి ఏమన్నాడు, ఈ మాట ఎవరికి మాట చెప్తారు నిజంగా, నువ్వు ఊరకుండుము అంటే మనకి అనుకూలమైన వ్యక్తులుగా మనం ఆ మాట చెప్పగలం, కానీ ఇంకెవరికి మనము అధికారపూర్వకంగా ఎవరికి మనము చెప్పలేము. ప్రియులారా, ఒకటి మోసే తన ప్రజల కొరకు మరి ఆ దేవుని మీద కోపం తగ్గాలని వాళ్ళందరూ మళ్ళీ దేవుని ఆ కోపం తగ్గించి వాళ్ళందరూ కూడా దేవుని కోపం తగ్గించుకొని వాళ్ళందరూ దీవించబడాలని ప్రేమ పొందాలని మరి మోసేమో మరి వాళ్ళ కొరకు బ్రతిమాలినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. రెండవదిగా చూస్తే మోసే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ప్రభుతో అక్కడ సావాసం చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ తొందరపాటు వలన అహరోనుని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, పొరపాటు చేశారు. ఆ పొరపాటు వలన మరి అహరోనుకు కూడా దేవుడు నశింప చేయాలని ఆలోచించినప్పుడు అక్కడ కూడా మోసే బ్రతిమాలాడు. అది ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండములో 9వ అధ్యాయము, దయచేసి చూడండి, 9వ అధ్యాయము 18 నుండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18, 19, 20 వచనాలు, 3 వచనాలు చదువుతాం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడి తిని ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. దేవుని స్తోత్రం. అమ్మ 18, 19, 20 చదివావు కదా. నిర్గమకాండం 9వ అధ్యాయము. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపం వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడుతుంది. ఏలయనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకములు చూచి భయపడుతుంది. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించాడు. మరియు యెహోవా అహరోనును నశింప చేయుటకు అతని మీద బహు కోపపడగా నేను అహరోనుకై ఇప్పుడే ప్రతిమాలు కొట్టిని. ఇప్పుడే. ఇలారా సంఘములో ఎవరైనా దేవుని దూరం అయిపోయినా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నష్టపోతున్నా ఎవరికి భారం అంటే నడిపిస్తున్న సేవకులకే భారం. చూడండి, ఇప్పుడు అహరోను కూడా నశింప చేయాలని దేవుని కోపం ఆయన ఉంటే ఇక్కడ అహరోను నిజంగా మళ్ళా దేవుని చేత మెప్పు పొందుకోవాలని, ప్రేమ పొందుకోవాలని ఎవరు బ్రతిమలాడుతున్నారు? అహరోనుకే ఇప్పుడే బ్రతిమాలు కొన్నాడు మోసే. నిజంగా ప్రియులారా, ఎంత చక్కటి మాట అండి ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో ఇక్కడ మరి యోనాతాను, దావీదు గొప్ప స్నేహితులు, మంచి స్నేహితులు. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథము, దయచేసి చూడండి,
20 అధ్యాయము 27, 28, 29 వచ్చిన చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 20 అధ్యాయం. దయచేసి త్వరగా చదివి నాకు సహకరించాలి. 27, 28, 29. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడునూ లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతానును అడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పించబోచున్నారు, నీవును రావలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సౌలు కూడా దావీదుని కూడా మంచిగా ప్రేమించాడు. ఎందుకంటే సౌలు దావీదుకున్న సామర్థ్యం గుర్తించి తన దగ్గర ఉంచుకున్నాడు అనమాట. తన తోటి సమానంగా మరి సౌలు దావీదుని చూస్తున్నాడు. అయితే ఇక్కడ మరి అంటే సౌలు భోజనం ఏర్పాటు చేస్తాడు. భోజనం ఏర్పాటు చేసిన సమయంలో ఆ భోజనం చేసే ఆ స్థలంలో మరి యెష్షయి కుమారుడైన మరి దావీదు అక్కడ లేకపోవడము చూసి తన కుమారుడైన యోనాతానుకు అడిగాడు. అడిగినప్పుడు యోనాతాను దావీదు బెత్లెహేములోకి వెళ్ళడం కోరి అంటే ఇక్కడేమో దావీదు యోనాతానుకు అడిగాడు, అయ్యా మా ఇంటి వారు ఒక బలి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి, నా సహోదరులు మరి నాకు ఆజ్ఞాపించారు కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని ప్రతిమాలాడు. ఈరోజు మన అవసరం కొలిది మనం ఎవరికి ఎంతమందికి మనం ప్రతిమాడుతున్నామో చూడండి. ఈరోజు చాలా చాలా దూర ప్రాంతాలలో ఉద్యోగం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసులో పనిచేసినట్టు వారు, మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టు వారు, వాళ్ళ పై అధికారులకు ఏం చేస్తారంటే ప్రతిమలాడి సెలవు తీసుకొని, అయ్యా నా కుటుంబం చూడడానికి వెళ్తాను, లేదంటే నాకు ఏదో అక్కడ అవసరం ఉంది, లేదంటే అక్కడ మా పెళ్ళి ఉంది, లేదంటే హిందూ సాంప్రదాయం చూసినట్లయితే మాకు అక్కడ సంబరాలు ఉన్నాయి, ఏదో కారణం చెప్పి ఆ ఆఫీసులలో పై అధికారులకు ప్రతిమలాడి వారు రావడం, వారి కుటుంబానికి కలుసుకోవడం మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము బ్రతిమలాడాలి. దేవుని బిడ్డలుగా దేవునికి బ్రతిమలాడాలి. మన అవసరాల కొలది సమాజంలో మనకు కావలసిన వారి దగ్గరికి వెళ్ళి మరి ఎంతగానో బ్రతిమలాడతాం, ఎంతగానో ప్రయత్నం చేస్తాం. వాళ్ళు రేపు రా, ఎల్లుండి రా, వాయిదాలు వేస్తాం, అయినా మనం బ్రతిమలాడతాం. కానీ మనల్ని పుట్టించి, మనల్ని పోషించి, మనకు రక్షించి మన దేవుళ్ళు మాత్రము బ్రతిమలాడడానికి ఇసుకుపోతుంది చాలాసార్లు. నిజంగా ప్రియులారా, లోకాసు వార్తలో యేసు ప్రభు తన దగ్గర ఉన్న శిష్యులకి ఒక మాట సంబోధించాడు. అది ఏంటంటే విసుకుక. మన జీవితంలో దేవునికి బ్రతిమలాడడంలో మనం ఎన్నిసార్లు ఇసుకుపోతున్నామో ఒక్కసారి చూడండి. ఇసుకే జీవితంలో నీ ప్రాణం పోతుంది అనగానే ఇసుకుపోలేదు. ఆయన గోడ తట్టు ముఖం తిప్పి తన వ్యక్తిత్వాన్ని దేవునికి కనుపరుచుకున్నాడు. నేను ఎలాంటి వాడును అని అన్నా కూడా బిడ్డల కొరకు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడిందో మనందరికీ తెలుసు. కాబట్టి మళ్ళా చెప్తాను. 1 సాముయేలు 20 అధ్యాయము 4, 5, 6 చదివినట్లయితే అక్కడ చాలా చక్కనైన మాటలు మనకి అక్కడ కనిపిస్తుంది. ప్రియులారా, దయచేసి చూద్దాం ఒకసారి. 20 అధ్యాయము 4, 5, 6 దయచేసి చదవండి. యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుతున్నాను. ఎవరికి? దావీదుకి. అందుకు దావీదు, రేపు దినము అమావాస్య, అప్పుడు నేను తప్పగా రాజుతో కూడా
కూర్చుని భోజనం చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవు ఇమ్మన్నాడు. అంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించుటకు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేము అను తన పట్టణంనకు పోవడని నన్ను బ్రతిమలాడాడు, నా యొద్ద సెలవు తీసుకున్నాడు అని చెప్తుంది. చూడండి ప్రియులారా, ఇందాక మనం చదివాం 27, 28, 29. అదే మాట ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరము వాళ్ళకి బలి అర్పించడము అదొక అలవాటు అనమాట. కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాలి, ఆ కుటుంబంలో పాలు పంపులు పొందాలి. మరి సంఘంలో నీవు నేను ఉన్నాం. దేవుని సేవకులు ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి అంత భారము కలిగి నిజంగా దావీదు మరి యోనాతాను దగ్గర బ్రతిమలాడి ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని మరి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామా, దేవునితో సావాసం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాం. వీళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు దృష్టిలో దేవుడు ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా దేవుని కార్యాలు మర్చిపోయారు వీళ్ళారా. ఈనాటి సంఘంలో దేవుని బిడ్డలు కూడా వారి దేవుని కార్యాలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అయినా సరే కొన్ని సందర్భంలో దేవునికి దూరమైపోయారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు, కోపగించుకుంటున్నాడు. అందుకే 106వ కీర్తన చూస్తే చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆ మాట మనం జ్ఞాపకం చేస్తే ఎంత చక్కగా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి పిల్లరా. 24, 25 వచనం. 106వ కీర్తన 24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకొనిరి. దేవుడు అంటే సేవకుల ద్వారాగా దేవుని దగ్గరికి రమ్యమైన ఆ ప్రదేశంలో మనం ఉండాలని నిజంగా దేవుడు ఎంతగా పిల్లలమైన మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తాడంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రమ్యమైన దేశమును నిరాకరిస్తున్నారండి. అక్కడ ఉండే సంతోషము, అక్కడ ఉండే ఆనందము చాలా మందికి నిజంగా ఇష్టపడదండి, నచ్చరండి. ఎందుకంటే అడవులో పులి మాంసానికి అలవాటు పడినట్లుగా ఈనాటి క్రైస్తవులు వారు విలాసాలకు అలవాటు పడిపోయి మంచి కార్యక్రమం సేవకులు ఏర్పాటు చేసిన సంగతి కూడా మర్చిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు పిల్లారా. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే వారు రమ్యమైన దేశమును నిరాకరించారు, ఆయన మాట నమ్మకపోయేది. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకున్నారు. చూసారండి, సనుగుకోవడము నిజంగా మోసే మీద మిరియాము, అహరోనులు వాళ్ళు ఏం చేశారు? సనుగుకున్నారు. సనుగుకోవడం వలన వాళ్ళు ఏమయ్యారు? శాపగ్రస్తులు అయిపోయారు. మిరియం రోగస్తురాలు అయిపోయింది. ఈనాటి సంఘములో క్రైస్తవులు చాలా మంది ఇలాగే తయారవుతున్నారు. మీరేమనుకోండి, నేను యథార్థంగా చెప్తాను. అంటే ఆయన సంఘానికి సేవకుడు కావచ్చు, కానీ నా యొక్క అనుభవం, నాకున్నంత ధనము, నాకున్నంత పేరు, నాకున్నంత ప్రత్యక్షత సేవకులకు సంఘానికి ఉండొచ్చు, కానీ చాలా మంది హెచ్చించుకుంటారండి. అందుకే అక్కడ 22, 23 చదివాము ఒకసారి. 22, 23. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. చాలు చూసారండి, ఇక్కడ సనుగుకున్నారు, మాట నమ్మకపోయారు. నిజంగా వారు ఆలకింపలేదు, ఆలకించినట్టుగా ఉన్నారు, కానీ నువ్వు చెప్పుకో, ఏదో అందరు వచ్చారు కాబట్టి నేను వచ్చాను దేవుని సన్నిధికి అని అనుకుంటాను. ఒకటి ఆలకించలేదు, రెండోది
రెండోది ఆలకించిన వారు నమ్మలేదు. తర్వాత నమ్మలేదు సరే కదా, సునుగుకున్నారు. మరి ఎవరికంటే పాపం రాదు. అందుకే దేవుని సేవకుడైన మోసే ఈ ప్రజలను నడిపిస్తుంటే ఇదంతా చూశాడు. అరే, ఎంత గొప్ప కార్యములు చేసినప్పుడు కూడా, ఎంత భయం కలిగించు కార్యములు చేసినప్పుడు కూడా నన్ను మర్చిపోతున్నారు ఎలాగని చెప్పి ఆయన బాధపడి ఆయన ఏమనుకుంటాడు, నేను వారిని నశింప చేసేదనని అనుకునేటప్పుడు నిజంగా వారు నశింపకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని అడ్డుపడ్డాడు. అడ్డుపడడం అంటే బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నువ్వు క్షమించడానికి దయాళుడు, సిద్ధ మనసు గలవాడు, నీలాగా క్షమించేవారు ఇంకెవ్వరు కూడా లేరయ్యా, నువ్వు అందరినీ ప్రేమించే దేవుడు అయ్యా అని చెప్తూ ఇక్కడ తన ప్రజలు నశించిపోకుండా తన ప్రజలు క్షేమము కొరకు మోసే అడ్డుపడ్డాడు. ఇలారా నీ జీవితంలో నీ కష్టం వచ్చినప్పుడు నీకెవరు అడ్డుకుంటారు, నీకెవరు ఆదుకుంటారు? ఒకసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటారు. నిజంగా మనకు ఆపదలో ఆదుకునే వారు ఎవరంటే దేవుడు. మన కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ మనం బాగుండాలని దేవుని సేవకులు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తుంటారు. అన్న తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు అక్కడ సేవకుడు ఏమన్నారు, నువ్వు అడిగినది నీకు కలుగును గాక. ఆ మాట అనేసరికి అన్న ఎంత సంతోషించింది, అబ్బా నా సేవకు నోటంట పలికిన మాట నాకు జరుగుతుందని చెప్పి నమ్మి అది వెళ్ళిపోయింది. ఈరోజు అంత నమ్మకంగా ఎవరున్నారండి? ఆ దేవుని బిడ్డ నీ అనుదిన జీవితంలో నిజంగా నువ్వు బ్రతిమలాడుతున్నావా? చూడండి, ఒక ద్రాక్ష తోటలో ఆ వ్యవసాయకుడు ద్రాక్ష తోటలో ఉంది, అక్కడ ఏం చెట్టు మళ్ళీ వేసాడు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరికి సూచిస్తుంది? విశ్వాసులకు. విశ్వాసంలో సంఘములో ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అంజూరపు చెట్టు అనగా. ద్రాక్ష తోట అంటే విశ్వాసులే. విశ్వాసుల సంఘములో ఉంటుండగా యేసు ప్రభువు అలాగా తనకి ఇష్టమైన వారిని 6గురిని ఏర్పాటు చేసిన అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. యేసు ప్రభు అలాగే తనకి కావలసిన వారికి తను చెప్పింది చేసినట్టు వారికి ఏర్పరచుకున్నాడు. అలాగే సంఘములు కూడా దేవుడు సేవకులు, దేవుని సేవకులు ఏం చేస్తారంటే సంఘములు కూడా చూస్తారు ఎవరు నమ్మకం కలిగి ఉన్నారు, ఎవరు భారం కలిగి ఉన్నారు, ఎవరు దేవుని సేవలో అంటే సంఘ కార్యక్రమంలో ఎవరు బాగా పనులు చేస్తారని చెప్పి గుర్తించి వాళ్ళకి సంఘములో నియమిస్తారు. ఇక్కడ కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే కూర్చాడు, నాటాడు. అప్పుడు సంఘాలలో చూడండి, కొన్ని సేవకులు వచ్చినప్పుడు అన్ని పనుల్లో ఎవరో కానీ అతను బాగా చూస్తున్నారు, అతను ఎవరంటే అప్పుడు సేవకులు చెప్తారు మా సంఘ పెద్దండి. ఇక్కడ కూడా ఈ అంజూరపు చెట్టు సంఘ పెద్దకు సూచిస్తుంది. అప్పుడు అయ్యా నేను ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ సంఘ పెద్ద వాక్యములోను, ప్రార్థనలోను, ఆరాధనలోను, పాటల్లోను బాగా కనిపిస్తున్నాడండి. కానీ ఈయనలో ఎదుగుదల ఫలాలు ఏమాత్రమో కనబడటం లేదు. సేవకులు కనిపెడతారు. యేసు ప్రభు కూడా ఏటేట అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడింది? ద్రాక్ష తోట మీద, అంజూరపు చెట్టు మీద. అంజూరపు చెట్టు మీద పడింది. నేను ఎప్పుడు చూస్తున్నా ఆకులు తప్ప ఏమీ లేవు. ఎందుకు భూమి ఎందుకు వేస్ట్? ఈ మొక్క పీకే అనేటప్పుడు ఎవరు బాధపడ్డారు? సేవకుడే. అయ్యా నాకు 1 సంవత్సరం గడిపి అయ్యా,
నేను మళ్ళీ మంచి ఎరువేసి నేను ఆ మొక్క ఫలించినట్లు చేస్తానయ్యా. ఆ భారం ఎవరికి కలిగింది? సేవకుడికే కలిగింది. చూసారండి, అంటే అంజూరపు చెట్టు ఫలించలేదని సేవకుడికి ఎంత భారం కలిగి యేసు ప్రభు దగ్గర ఆయన ఎంతగా బ్రతిమలాడాడు. టైం అయిపోయింది, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. విశ్వాసులమైన, సంఘబిడలమైన, దేవుని పిల్లలమైన నీవు నేను దేవునికి బ్రతిమలాడకపోయినా సరే, నిజంగా సాతానుకు ఆ బుద్ధి ఉందండి. సాతాను దేవునిలో ఇంత శక్తి ఉందని సాతానికి తెలుసు, కానీ దేవుని నమ్మిన దేవుని పిల్లలమైన మనము ఇప్పటికీ కూడా ఆయన శక్తిని మనం కనుగొనలేకపోతాం. ప్రార్థనలో వాక్యం చదివినప్పుడు మనం ఉచ్చరిస్తాం, అయ్యా నీకు అసాధ్యం అంటే ఏది లేదు అని చెప్తాం, నువ్వు సర్వశక్తి గల దేవుడు అని చెప్తాం. కానీ దేవునికి బ్రతిమలాడడంలో మన జీవితంలో విసిగిపోతుంటాం, చెదిరిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతుంటాం. కానీ సాతాను యేసుప్రభు ఎదురైనప్పుడు నిజంగా ఆయన ఎంతగా చూడండి, ఎంతగా ఆయన బ్రతిమలాడాడు. ఒకటి చూడండి, మార్కు సువార్త, టైం అయిపోయింది చెప్పి ముగించేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. 10వ వచనం, తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనుడు. ఏం చేశాడు? తమ్మును తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమాలుకున్నాడు. ఎవరు? సాతాను చేత పీడించబడి, సాతాను ఆయనలో నుండి దూరపరిచి, దేవుడు సాతాను ఆయనలో నుండి దూరపరిచి